ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద తాజాగా రఘురామకృష్ణరాజు ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు ఒక ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వ్యయ నియమావళి ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేశారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా హెలికాప్టర్లను విజయవాడ ఒకటి, విశాఖలో ఒకటి పెట్టాలని నోటిఫికేషన్ విడుదల చేయడం మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. 2 హెలికాప్టర్లకు నెలకు 3,82,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారని సిఈసి దృష్టికి తీసుకెళ్లారు. వ్యక్తిగత భద్రత పేరుతో ఎన్నికల ప్రచారానికి జగన్ ఈ విధమైన ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజాధనంతో హెలికాప్టర్లు ఏర్పాటు చేయడం మీద జోక్యం చేసుకోవాలని రఘురామకృష్ణరాజు కోరారు. యాక్చువల్గా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అయితే ఆ రోజు నుంచి చేసేటువంటి ప్రచారానికి ఖర్చు అంతా ఎన్నికల ఖర్చుల కిందకు వస్తుంది, పార్టీ ఖర్చు కింద వేస్తారు. ఈలోపు ఎన్నికల సంఘపు జోక్యం ఉండదు. కాకపోతే నిబంధనలకు విరుద్ధంగా కనుక ఏమైనా చేస్తుంటే దాన్ని ప్రశ్నించవచ్చు. ఇప్పుడు సిఈసికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి స్పందిస్తారా సిఈసి, ఆపేయమంటారా? మామూలుగా అయితే ఇంతవరకు ఎక్కడా జరగలేదు. దేశంలో ప్రతి ముఖ్యమంత్రి తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ ఏమన్నా ఆపుతారా చూడాలి.